2026 సంవత్సరం సెకండ్ హాఫ్ ఈవీ కార్ కస్టమర్‌లకి ప్రత్యేకంగా మారబోతుంది. ఎందుకంటే 2020 సంవత్సరం సెకండ్ హాఫ్‌లో మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ కార్లతో పాటుగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ కార్స్, అలానే 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు, 1000 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్స్ కూడా భారతదేశ మార్కెట్‌లోకి అయితే రాబోతున్నాయి. మరి 2026 సంవత్సరం సెకండ్ హాఫ్‌లో భారతదేశ మార్కెట్‌లోకి రాబోతున్న ఆ ఎలక్ట్రిక్ కార్ వివరాలేంటో ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న కార్ ఏదైనా ఉందంటే టాటా సియర్రా ఈవీ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ వర్షన్లో చాలా మందికి కార్ అంటే ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ అనమాట. సో పెద్ద సైజు కార్ ఒకటి కావడం. సో అలాంటి టాటా సియర్రా కార్ని ఇప్పుడు ఈవీ రూపంలో అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా మనకి ట్రిపుల్ డాష్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే మనకి ఎలక్ట్రిక్ కార్ లోపల హై క్వాలిటీ సంబంధించిన స్పీకర్స్ కానివ్వండి, అలానే ఎలక్ట్రిక్ కార్లో మీకు లెవెల్ 2 అడాస్ ఫీచర్ కానివ్వండి, పెనోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, ఇలా అడ్వాన్స్ ఫీచర్స్ తో టాటా సియర్రా ఈవీ ఎలక్ట్రిక్ కార్ ని టాటా మోటార్స్ కంపెనీలు అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారన్నమాట. అలానే లాంగ్ రేంజ్ సుమారుగా 500 కిలోమీటర్ వరకు ఎలక్ట్రిక్ కార్ తో అయితే రేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి టాటా సియర్రా ఎలక్ట్రిక్ కార్ అనేది 2026 సంవత్సరంలో అయితే మార్కెట్ లోకి అయితే రాబోతుంది అనమాట. ఇందులో మనకి మెయిన్ స్పెక్స్ చూస్తే సుమారుగా 60 నుంచి 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉండొచ్చు. 500 నుంచి 600 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఎలక్ట్రిక్ కార్ మీకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ 1 అవర్ లోనే మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసినట్లయితే 20 నుంచి 28 లక్షల రూపాయల మధ్యలో అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి మనకి 2026 సంవత్సరం Q3 లేదా Q4 లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిట్రియాన్ కంపెనీ నుంచి EC3X అనమాట. సో ఆల్రెడీ సిట్రియాన్ కంపెనీ వాళ్ళు EC3 ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ EC3 ఎలక్ట్రిక్ కార్ వర్షన్ కి అప్డేటెడ్ వర్షన్, ఫేస్ లిఫ్ట్ వర్షన్ EC3X అనమాట. ఎగ్జిస్టింగ్ గా ఉన్న సిట్రియాన్ EC3 ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉన్నాయో కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అప్గ్రేడ్ చేస్తూ EC3X అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో కూడా 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 320 నుంచి 350 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. అలానే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సుమారుగా 12 లక్షల రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాస్ తో ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చి ఇంకా తక్కువ ప్రైస్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా 2026 సంవత్సరం చివరి క్వార్టర్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వోల్వో EX90 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ప్రపంచంలో వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ కింద కూడా దీన్ని ప్రజెంట్ అయితే పరిగణిస్తూ ఉంటారు. 8 కెమెరాస్ కానివ్వండి, 16 అల్ట్రాసోనిక్ సెన్సార్స్ కానివ్వండి, అలానే లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ కానివ్వండి, రూఫ్ మౌంటెడ్ లైడర్ కానివ్వండి, గూగుల్ బిల్ట్ ఇన్ సిస్టమ్ కానివ్వండి, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక బిల్ట్ ఇన్ టెక్నాలజీ మొబైల్ హబ్ కింద అయితే భావిస్తారు అనమాట. అలాంటి ఈ ఎలక్ట్రిక్ కార్ అనేది భారతదేశ మార్కెట్ లోకి 2026 సంవత్సరంలోనే రాబోతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లేక 111 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 580 నుంచి 600 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఉండొచ్చు. అలానే 250 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ కార్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మోస్ట్లీ లగ్జరీ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వస్తుంది కాబట్టి 1,20,00,000 రూపాయల నుంచి 1,50,00,000 రూపాయల మధ్యలో ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ 2026 సంవత్సరం. ఇక నెక్స్ట్ కార్ చూసినట్లయితే MG మోటార్ కంపెనీ నుంచి ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ తీసుకున్న వాళ్ళకి మధ్యలో డౌట్ ఏంటంటే ఛార్జింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి. సో దానికోసమే కస్టమర్స్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. అంటే కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు ఎమర్జెన్సీ టైంలో అందులో పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి పెట్రోల్ ఫిల్ చేసుకునే ఆ కార్ తో అయితే ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అలాంటిదే ఎంజీ సంబంధించిన మ్యాస్ట్రో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ మోస్ట్లీ 2026 సంవత్సరంలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కంబైన్డ్ ఈవీ ప్లస్ మనకి పెట్రోల్ ట్యాంక్ తో కలుపుకున్నట్లయితే 1000 కిలోమీటర్ల పైగా రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ కార్ లో మీకు చూసుకున్నట్లయితే 1.5 లీటర్ టర్బో ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది. కంబైన్డ్ రేంజ్ వచ్చి 1000 నుంచి 1100 కిలోమీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈవీ రేంజ్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే 100 నుంచి 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. దీని సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6 లేదా 7 సీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూస్తే 25 నుంచి 35 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ ఎక్స్పెక్టెడ్ లాంచ్ చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం అక్టోబర్ నెల అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ సంబంధించిన లీమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు. భారతదేశ మార్కెట్ లో ముఖ్యంగా టాక్సీ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్స్ దగ్గర కానివ్వండి, కమర్షియల్ ఈవీ టాక్సీస్ కానివ్వండి, వీటన్నిటి దగ్గర కాస్త మార్పు తీసుకొచ్చే వెహికల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. మీకు ఇన్నోవాలో ఎలాగైతే 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ ఉంటుందో అలాగే మీకు మొత్తం 3 రోస్ లో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే మీకు 450 కిలోమీటర్ల పైగా రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, మీకు 18 ఇంచ్ వీల్స్ కానివ్వండి, అలానే ప్రీమియం ఇంటీరియర్స్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఈవీ క్యాబ్ సర్వీసెస్ అయితే ఢిల్లీ NCR రీజన్ అయితే స్టార్ట్ చేశారు. 1000 ఈవీ కార్స్
తీసుకొచ్చారన్నమాట. అది కూడా లీమో గ్రీన్ ఎలక్ట్రిక్ కార్స్ ని తీసుకొచ్చారు, 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్స్ ని. సో వాళ్ళు ఆల్రెడీ కమర్షియల్ వెహికల్స్ కింద తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేశారు కాబట్టి త్వరలోనే కమర్షియల్ గా ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా అఫీషియల్ గా మార్కెట్ తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 450 నుంచి 500 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 25 లక్షల రూపాయల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండవచ్చు. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కార్ చూసుకుంటే టాటా మోటార్స్ కంపెనీ యొక్క లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ ఉందంటే అది టాటా సఫారీ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సఫారీ పెట్రోల్ వర్షన్ అయితే చాలా మంది టాటా కస్టమర్స్ చాలా ఓన్ చేసుకున్న కార్ అనమాట. అలాంటి సఫారీనే ఇప్పుడు ఈవీ వెహికల్ కింద అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎలక్ట్రిక్ మోటార్ తో పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే టాటా సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి రాబోతుంది అనమాట. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో పెద్ద బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో మనకి రీసెంట్ గా వీళ్ళు టాటా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ టెస్టింగ్ చేస్తుండగా కొన్ని ఇమేజెస్ కూడా ఆన్లైన్ లోకి అయితే లీక్ అవడం జరిగింది. సో అలాంటిది మరి లీక్ అయిన ఇమేజెస్ వచ్చినాయి, అలానే మార్కెట్ లో టెస్టింగ్ చేస్తున్న సమాచారం వచ్చింది కాబట్టి మోస్ట్లీ సఫారీ ఈవీ కార్ కూడా ఈ సంవత్సరంలోనే మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. సఫారీ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో 75 నుంచి 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సుమారుగా 600 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండర్ 1 అవర్ లోనే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయొచ్చు. సుమారుగా 32 లక్షల రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక చివరి కార్ చూసుకుంటే BYD సంబంధించిన సీలియాన్ 6 అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దాంతో పాటుగా పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే స్పెసిఫిక్ గా BYD బ్లేడ్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ కార్లో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అలానే మీకు అల్ట్రా లో ఫ్యూయల్ కన్సంప్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. హై పర్ఫార్మెన్స్ పవర్ కూడా సాధ్యమవుతుందని చెప్తున్నారు. పెట్రోల్ ఇంజిన్ ప్లస్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1092 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. దీంతో పాటుగా ఈవీ ప్లస్ DMI డ్రైవ్ మోడ్స్ అనేవి ఈ కార్లో అయితే లభిస్తాయని చెప్తున్నారు. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ అడాస్ కానివ్వండి, OTA అప్గ్రేడ్స్ కానివ్వండి, 15.6 ఇంచ్ ఇంటెలిజెంట్ రొటేటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, ఇవన్నీ ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కార్ అంచనా ప్రైస్ సుమారుగా 45 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవి 2026 సంవత్సరం సెకండ్ హాఫ్ లో భారతదేశ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ కార్లు మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కు ఈవీ కొరాడి తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.